హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీరామ దివ్య చరితంలో అరణ్యకాండ గురించి మూడవ కాండము అరణ్యకాండం గురించి తెలుసుకుంటున్నాం. నిన్నటి అయోధ్యకాండలో మనము శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అందరూ కూడా అత్రి మహాముని యొక్క ఆశ్రమంకి రావడం జరిగింది. అనసూయ మాత కూడా చక్కగా సీతమ్మకు ఆమె దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా సీతమ్మకు ఇచ్చి ఆమెని అలంకరించుకోమని చెప్పడం జరిగింది. సీతమ్మ కూడా ఆ బంగారు ఆభరణాలను అలంకరించుకొని చక్కగా ఉన్నారు. తరువాత అక్కడ నుంచి వాళ్ళు వీడ్కోలు తీసుకొని వాళ్ళు దండకారణ్యం వైపు మొదలు పెట్టారనమాట నడవడం. ఓకే, ఈరోజు ఆ దండకారణ్యం నుంచి మనము తెలుసుకోవడమే అరణ్యకాండ క్రిందకు వస్తుంది. ఆ విధంగా శ్రీరాముడు, సీత, తర్వాత లక్ష్మణుడు ఆ దండకారణ్యంలో ప్రవేశించారు. చాలా దట్టమైన అడవి. అలాగా వెళుతూ ఉన్నప్పుడు వారికి అక్కడ కొంతమంది ఋషులు, మునులు అందరూ కూడా లోక కళ్యాణార్థమై అక్కడ యజ్ఞాన్ని చేస్తున్నారనమాట. అలాగ యజ్ఞం చేస్తున్నప్పుడు శ్రీరాముడు ముగ్గురు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషించి సీత, లక్ష్మణ, తర్వాత రాముడు అందరికీ కూడా అతిథి మర్యాదలను కావించి వారు అక్కడే ఉండడానికి కూడా చెప్పారనమాట. తర్వాత శ్రీరాముడు అక్కడ కొద్దిసేపు ఉండి తర్వాత మళ్ళీ ప్రయాణము జరిగిందనమాట. ఆ విధంగా వాళ్ళు ఆ ఋషుల నుంచి వీడ్కోలు తీసుకొని ఆ దండకారణ్యంలో వెళుతూ ఉంటే వాళ్ళకి ఎదురుగా ఒక పర్వత ఆకారంలో ఉండేటువంటి విధరుడు అనే ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడనమాట. ఎప్పుడైతే ఆ రాక్షసుని చూసి సీతమ్మ చాలా భయపడిపోయారు. కానీ ఆ భయాన్ని చూసి మొట్టమొదట ఆ విరధుడు కూడా ఏం చేశాడు, సీతమ్మనే చేతికి తీసుకున్నాడనమాట. ఇక రాముడు, లక్ష్మణుడు వారికి కోపం వచ్చేసరికి ఇంకా లక్ష్మణుడు అడిగారు, ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నేను విరధుడు అనే రాక్షసుణ్ణి అంటూ తన యొక్క గత జీవితాన్ని గురించి చెప్తున్నాడనమాట. ఎవరు ఈ విరధుడు అనే రాక్షసుడు అంటే ఆయన యొక్క తల్లిదండ్రులు శతహ్రద, జవుడు అనేవాళ్ళనమాట. ఈ విరధుడు చక్కగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరాన్ని కోరుకోమన్నప్పుడు నేను ఏ ఆయుధం వలన కూడా నేను మరణించకూడదు అనే వరాన్ని పొందాడట. అలాగే ఎప్పుడైతే ఆ వరాన్ని పొందాడో ఆ చక్కగా ఏం చేశాడు, ఇక తానే అన్నిటికీ ఇది అన్నట్టుగా ఉండేవాడు. కానీ అలాగా ఉన్నప్పుడు అంటే అతడు
ఆ విరధుడిగా రాక్షసుని రూపంలో ఉన్నాడు. ఆ రాక్షసుని యొక్క ముందు ఇది తీసుకున్నప్పుడు తుంబురుడు అనే గంధర్వుడుగా ఉన్నాడనమాట. అలాగ గంధర్వుడు శాపం వలన ఇలాగా విరధుడిగా అవ్వడం జరిగింది. ఆ తుంబురుడు ఏం చేశాడు అక్కడ, ఆమ్, తాను ఎప్పుడైతే ఆ బ్రహ్మ నుంచి ఆ వరాన్ని పొందాడో, తాను ఎక్కువగా అంటే మిథ్యా అహంకారంతో అప్సరసలైనటువంటి అందరినీ కూడా కామోద్రేక భావంతో చూసేవాడు. అదేవిధంగా అప్సరైనటువంటి రంభను కూడా ఆ విధంగా కామదృష్టితో చూడడం వలన ఇంద్రుడు ఆ తుంబరుణ్ణి ఆయన్ని శాపం ఇవ్వడం జరిగిందనమాట. అలాగ శాపం ఇవ్వడం వల్లనే ఇక్కడ ఆ విరధుడిలాగా రాక్షసునిగా మారడం జరిగింది. తర్వాత శాపంతో పాటు అతడిని పాప మోచనం కూడా ఎలాగా అంటే శ్రీరాముడు లక్ష్మణుడు వస్తారు. వారిని చూడగానే వారి స్పర్శ వలన ఆ, నీవు ముక్తుడవుతావు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ విరధుడు ఏం చేశాడు, రామ లక్ష్మణులను చూశారు కాబట్టి ఇక అతన్ని ఆ, పూర్తిగా అతన్ని అదే శ్రీరాముడు కానీ లక్ష్మణుడు కానీ ఇద్దరు ఆ విరధుడి యొక్క చేతులను కుడి భుజము ఎడమ భుజాన్ని ఖండిస్తే కూడా మరణించలేదన్నమాట. అప్పుడు ఇక ఆ విరధుడే చెప్పాడు, నన్ను గోతిలో అలాగే పూడ్చేయండి, అప్పుడే నేను ముక్తిని పొందుతాను అన్నప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఒక గోతిని తీసి ఆ విరధుణ్ణి అందులో పూడ్చిపెట్టగా తను ఒక గంధర్వునిగా అయిపోయి మోక్షాన్ని పొంది సీతారామ లక్ష్మణులకు నమస్కరించి వెళ్ళిపోయాడనమాట. ఆ విధంగా ఆ విరధుడికి కూడా మోక్షాన్ని ఇచ్చారు శ్రీరామచంద్రుడు. తర్వాత వారు అక్కడి నుంచి అలాగే ప్రయాణం చేసి శరభంగుని ఆశ్రమానికి చేరుకున్నారనమాట. ఈ శరభంగుని ఆశ్రమానికి ఒక చేరుకునే ఆ సమయంలో అక్కడ ఏమైంది, ఇంద్రుడు ఆకాశంలోనే ఒక దివ్య రథంని తీసుకొని వచ్చి శరభంగునితో మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఆకాశంలో రథం ఉన్నది. ఇంద్రుడు వచ్చి శరభంగుని ఆశ్రమంలో దిగి అక్కడ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే సీతారామ లక్ష్మణులు వస్తున్నారో చూసిన వెంటనే ఇంద్రుడు శరభంగునితో చెప్పాడు, నేను ఇప్పుడు శ్రీరామచంద్రుణ్ణి చూడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఇంకా సాధించాల్సిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విజయాలన్నింటినీ ఆయన పొందినప్పుడు నేను శ్రీరామచంద్రుణ్ణి కలుస్తాను అంటూ అతడు ఆ రథంలో వెళ్ళిపోయాడు. తర్వాత ఆ, శ్రీ సీతారామ లక్ష్మణులు ఆ శరభంగుని ఆశ్రమానికి వెళ్ళగానే వాళ్ళు అతిథి మర్యాదలు అన్నీ చేశారు. తర్వాత కొంత సమయం తర్వాత శ్రీరామచంద్రుడు అడిగారు, ఎవరు ఆ దివ్య రథంలో ఉన్నటువంటి వ్యక్తి అని అడిగినప్పుడు శరభంగుడు ఆ మహర్షి చెప్పారు, ఈ విధంగా ఇంద్రుడు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడు, కానీ నేను మిమ్మల్ని గుర్తించడంతో మీతో పలకరించి మీతో ఉండాలి అని కోరుకోవడం వల్ల ఇంద్రుడు వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది. అంటే ఆ విషయం చెప్పలేదు, మిమ్మల్ని తరువాత చూస్తాను అన్న విషయం చెప్పకుండా తను వెళ్ళిపోయారు అన్న విషయాన్ని శరభంగుడు తెలియచేశారనమాట. తర్వాత ఆ శరభంగుడు అక్కడే ఆయన యొక్క కోరిక మీద అక్కడే ఉండడం జరిగింది. తర్వాత ఆ శరభంగుడు ఏం చేశాడు, సీతారామ లక్ష్మణుల్ని దర్శనం చేసుకున్నారు కాబట్టి ఆయన యొక్క కోరిక ఏమిటి అంటే ఆ శ్రీరాముని ముందే ఆయన అగ్నిని రాజింపజేసి అందులోకి ఆహుతి అయిపోయారనమాట. అంటే భగవంతుని ఎదురుగానే ఆ విధంగా చేయడం వల్ల ఆయన మోక్షాన్ని పొందాడు. అది శరభంగుడు. తర్వాత వారు అక్కడి నుంచి ప్రయాణం చేసి సుతీక్షణుని యొక్క ఆశ్రమానికి చేరారు. ఈ పేరు మనము కొత్తగా వింటున్నాం, మిగతా మునుల పేర్లు కూడా విన్నాము. ఈ సుతీక్షిణి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ సుతీక్షిణి ఆశ్రమంలో ఆ మునిని చూడడంతో ఆ ముని కూడా ఎంతో ఆనందపడ్డాడు. నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఉన్నాను, ఆ తప ఫలితాన్నంతటి కూడా మీకు ఇస్తున్నాను అని
శ్రీరామచంద్రునికి ఇవ్వడం జరిగింది ఆ శక్తిని. తర్వాత సుతీక్ష్ణుడు చెప్పారు, మీరు ఇక్కడే ఉండండి అన్నప్పుడు, మేము ప్రయాణం కావాలి అన్నప్పుడు, ఇటు చుట్టుపక్కల చాలా ఆశ్రమాలు ఉన్నాయి, మీరు అవన్నీ కూడా చూసుకొని రావచ్చు అని ఆ సుతీక్ష్ణుడు మహాముని చెప్పడం జరిగింది. తర్వాత సీత రామ లక్ష్మణులు ఆ దండకారణ్యంలోనే 10 సంవత్సరాలు గడిపారనమాట. ఎలాగంటే ఆ సుతీక్షుని ఆశ్రమం నుంచి బయలుదేరి వాళ్ళు ఒక్కొక్క ఆశ్రమాల్లో వారం రోజులు ఉండేవారు, మళ్ళీ ప్రయాణం అయ్యి ఇంకొక ఆశ్రమంలో నెల రోజులు ఉండేవారు, ఇంకొక అలాగే ప్రయాణం అయ్యి మరికొన్ని ఆశ్రమాలలో సంవత్సరం రోజులు ఉన్నారు. ఆ విధంగా వారు దండకారణ్యంలోనే 10 సంవత్సరాలు గడిచిపోయాయన్నమాట. తిరిగి వారు ఆశ్రమాలన్నీ తిరిగి నేరుగా సుతీక్షుని ఆశ్రమం వద్దకే చేరుకున్నారు. చేరుకుని మహామునితో చెప్పారు, మేము ఎంతో వెదికాము, అగస్త్యముని యొక్క ఆశ్రమానికి మేము వెళ్ళాలి అని చెప్పారనమాట. అప్పుడు ఆ సుతీక్షుడు వారికి దారి చెప్పారనమాట. తర్వాత ముగ్గురు ప్రయాణమయ్యి అగస్త్య మహాముని ఉన్నటువంటి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఒక చరిత్ర ఉంది. ఏమిటి అంటే, ఆ ప్రాంతంలో ఇల్వలుడు తర్వాత వాతాపి అనే రాక్షసులు ఇద్దరు ఉండేవారట. ఆ ఇద్దరు ఏం చేసేవారు, ఆ ఇల్వలుడు అనే అతను బ్రాహ్మణుడిగా వేషాన్ని పొందేవాడు. ఆ వాతాపి అనే ఆ రాక్షసుడు మేకగా రూపాన్ని మార్చుకునేవారు. అటువైపు వెళ్ళే బ్రాహ్మణులను వారిని అందరినీ కూడా ఆకర్షించి, మా తండ్రి గారికి శ్రద్ధ, అదే కర్మలు చేస్తారు కదా, ఆ కర్మలు చేయడానికి మీరు మా ఇంటికి రావాలి, శ్రాద్ధం చేస్తున్నాము, మీరు మా ఇంటికి రావాలి, వచ్చి అతిథిగా వచ్చి మీరు ఆతిథ్యం స్వీకరించాలి అని ఆ బ్రాహ్మణులను ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి ఈ మేక రూపంలో ఉన్న వాతాపిని చంపి ఆ భోజనం తయారు చేసి వారికంతా వడ్డించేవారట. అంటే ఆ త్రేతాయుగ కాలంలో కొంతమంది బ్రాహ్మణులు ఇలాగా భోజనం చేసేవారట. అలాగా వారు భోజనం చేశాక ఏమయ్యేది, ఈ ఇల్వలుడు బ్రాహ్మణుడిగా ఉన్నాడు కదా, అతడు వాతాపి బయటకు రా అని చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుల కడుపును చీల్చుకొని ఉదరాన్ని ఆ వాతాపి బయట వచ్చేవాడు. ఎప్పుడైతే అలాగా అయ్యిందో ఆ బ్రాహ్మణులు మరణించేవారు. అప్పుడు ఈ ఇల్వలుడు వాతాపి వాళ్లను తినేసేవారనమాట. ఈ విధంగా ఎంతో వందల మందిని బ్రాహ్మణులను వాళ్ళు ఈ విధంగా చంపి తింటూ ఉన్నారు. ఒకసారి అగస్త్య మహాముని రావడం జరిగింది. ఆయన తపశక్తి వలన తెలుసుకున్నారు. తర్వాత యథావిధిగా ఆయన కూడా భోంచేశారు. భోంచేసిన తర్వాత ఇల్వలుడు వాతాపి బయటకు రా అంటే, అంతకుముందే అగస్త్యముని ఏం చేశారు, తన ఉదరాన్ని మర్దన చేస్తూ వాతాపి జీర్ణం వాతాపి జీర్ణము అనేశారు. ఇక వాతాపి ఆ ఉదరంలోనే జీర్ణమైపోయాడు కాబట్టి బయటకు రాలేదు. అప్పుడు అగస్త్యముని, ఇలాంటి మోసపూరితమైన పనులు చేస్తూ ఎంతమందిని మీరు హతమారుస్తున్నారు అని ఆ ఇల్వలుడిని కూడా భస్మం చేయడం జరిగిందట. అలాంటి ఆ ప్రాంతమే అగస్త్యముని ఉన్నటువంటి ప్రాంతము. వారు తర్వాత అగస్త్యమునిని చేరుకున్నారు. అగస్త్యముని చాలా సంతోషపడి ఆయన ఏం చేశారు, వారికి చక్కగా అతిథి సత్కారాలు అన్నీ చేసిన తర్వాత వారు ఇక బయలుదేరే సమయంలో ఆయనకు విష్ణు ధనస్సును ఇచ్చారు శ్రీరామచంద్రునికి. తర్వాత దేవేంద్రుడు ఇచ్చినటువంటి దేవేంద్రుడు ఇచ్చినటువంటి అక్షయ తూనీరాలు, మనము యుద్ధకాండలో అవన్నీ చదివినప్పుడు మనకు తెలుస్తుంది. శరవేగంతో శరాలను బాణాలను సంధించారు, ఒక్కసారిగా 1000 బాణాలను వదిలారు అని మనం తెలుసుకుంటాం. అంటే అదే అక్షయ తూనీరాలు. అంటే ఆ అక్షయ పాత్ర ఎలాగ ఏమి కోరుకుంటూ ఇస్తుందో అలాగా ఆ ఆ బాణాలన్నింటి కూడా ఎన్ని తీస్తున్నా కానీ మళ్ళీ అక్కడ నిండుతూ ఉంటాయి. అలాంటి ఆ అక్షయ తూనీరాన్ని ఇవ్వడం జరిగింది.
తర్వాత బ్రహ్మ ఇచ్చినటువంటి స్వర్ణ ఖచ్చితమైనటువంటి ఖడ్గాన్ని కూడా శ్రీరామునికి అగస్త్య మహాముని ఇవ్వడం జరిగింది. వారు వాటిని అన్నింటినీ తీసుకుని బయలుదేరుతూ ఉండగా ఒక పక్షి వారి ముందుకు వచ్చి వాలింది. ఆ పక్షికి ఎన్నో వేల సంవత్సరాల గడిచిపోయాయి. అంటే బాగా వయస్సు అయిపోయినటువంటి పక్షి అదే జటాయువు. అది రావడంతో శ్రీరామచంద్రుడు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు ఆ జటాయువు చెప్పింది, నేను మీ యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క స్నేహితుడిని అని చెప్పేసరికి శ్రీరామచంద్రునికి దశరథ మహారాజు జ్ఞాపకం వచ్చి వెంటనే ఆ జటాయుని ఆలింగనం చేసుకున్నారట. తర్వాత జటాయు చెప్పింది, నేను మీకు సేవలు చేస్తూ నా జన్మను తరింప చేసుకుంటాను, సీతమ్మకు నేను ఎప్పుడు తోడు ఉంటూ ఆమెని చూసుకుంటాను అని చెప్పి ఆ జటాయు కూడా శ్రీరామ లక్ష్మణ సీతమ్మతో పాటుగా బయలుదేరిందట. అలాగ బయలుదేరి వాళ్ళు చక్కగా అక్కడ ఉన్నటువంటి అగస్త్యముని ఆయన సూచన మేరకు చెప్పారు, పంచవటి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ పంచవటి అక్కడ ఎంతో సుందరంగా ఉన్నది. ఆ వనమంతా కూడా సెలయేళ్లతో ఫల పుష్పాలతో వృక్షాలు నిండుగా ఉన్నాయి. సుందర రమణీయంగా ఉంది. సీతమ్మకు ఆ ప్రదేశం చూసేసరికి చాలా ఆనందపడిపోయారు, చాలా సంతోషపడిపోయారు. ఇన్ని రోజులు ఆమె ఆ బాధతో దుఃఖంతో ఉన్నారు కదా, అలాగా ఉంటే కూడా ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నారు. తర్వాత లక్ష్మణుడు అక్కడ వెళ్ళి వెదురు కర్రలనన్నింటినీ తీసుకొని వచ్చి అక్కడ ఆ ఒక పర్ణశాలను తయారు చేయడం జరిగింది, కుటీరం లాగా చేయడం జరిగింది. అదే పంచవటి. అక్కడ ఆ సుందర ఉద్యానవనం లాగా తీర్చిదిద్దుకున్నారనమాట ఆ ప్రదేశంలో. తర్వాత అంటే అక్కడ పక్షులు కిలకిల రావాలతో, సెలయేళ్ల శబ్దంతో, పుష్పాలు తీగలు అవన్నీ కూడా పువ్వులను ఇస్తూ, పెద్ద పెద్ద వృక్షాలలో ఎన్నో రకాలైన పళ్ళు, తేనె అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఆ పంచవటిలో. కాబట్టి వాళ్ళు అక్కడ అక్కడే ఉన్నారనమాట. అలాగా ఉన్న సమయంలో ఒకరోజు రావణాసురుని యొక్క సోదరి అయినటువంటి శూర్పణఖ అక్కడికి రావడం జరిగిందనమాట. అలాగ వచ్చేసరికి ఆమె నేరుగా రావడంతోనే సీతమ్మను చూశారు. సీతమ్మ ఎంత అద్భుత సౌందర్య రాశి కదా, అంతలో ఆమెకి ఈర్ష్య వచ్చేసింది, అసూయ కలిగింది. ఇంతటి సుందర రూపంలో స్త్రీమూర్తి ఉన్నారా అనుకొని వెంటనే ఏం చేసింది, శ్రీరాముని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆయన్ని చూడడంతోనే అలాగే కామమోహితురాలైపోయింది. వెంటనే ఇక సీత మీద ఏదైనా చెప్పాలి అని ఏం చెప్తుంది, ఇలాంటి కురూపిగా ఉన్నటువంటి ఈ భార్యతో నువ్వు ఎలాగ ఉన్నావు, నేను చూడు నేను ఎంత అందంగా ఉన్నానో అంటూ నేను నిన్ను వివాహం చేసుకోదలిచాను, నన్ను వివాహం చేసుకో అంటూ డైరెక్ట్గానే శ్రీరామచంద్రుని అడుగుతున్నది. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వులు చిందిస్తూ, నాకు ఇదివరకే వివాహమయ్యి నా పత్ని నా పక్కనే ఉన్నారు, అదుగదుగో అక్కడ చూడు లక్ష్మణుడు ఉన్నాడు, ఆ లక్ష్మణుడు వివాహమైనా కానీ ఇప్పుడు భార్య దగ్గర లేకుండా ఉన్నాడు, కాబట్టి నువ్వు అతన్ని వివాహం చేసుకో అని కాస్త చెప్పడం జరిగింది. ఇక శూర్పణఖ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి అడిగింది, నేను వివాహం చేసుకుంటాను అంటే లక్ష్మణ్ చెప్పారు, అయ్యో నేను మా అన్న వదిళ్లకు సేవలు చేసుకుంటూ ఉండేటువంటి సేవకుడిని, నీవు నన్ను వివాహం చేసుకున్నావనుకో నీవు కూడా ఆ విధంగానే సేవకురాలిగా ఇక్కడ ఉండాల్సి వస్తుంది, కాబట్టి నన్ను వదిలిపెట్టు, నువ్వు మా అన్నను వివాహం చేసుకో, మా వదినమ్మకు సవతిగా తయారవ్వు అని ఆయన చెప్పడము హేళనగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ మాటలు వినిందో శూర్పణఖ చాలా కోపం వచ్చేసి సీతమ్మ మీదకు పరిగెట్టింది. అంటే సీతమ్మ మీద గాయం చేయాలని. వెంటనే లక్ష్మణునికి కోపం వచ్చి ఆ శూర్పణఖను పట్టుకొని ఆ చెవులు ముక్కు అంతా కూడా కత్తితో ఇది చేసి కట్ చేసి
ఆ, వెళ్ళు అని పంపించేశాడనమాట. ఇక శూర్పణఖ ఆ దెబ్బతో ఏడుస్తూ బాధపడుతూ పరిగెట్టింది ఆ అన్నగారి సోదరుని దగ్గరికి. శూర్పణఖ ఆ, శ్రీరామచంద్రుడు ఫస్టే అడిగారు, నీవు ఎవరు అని అడిగినప్పుడు, నా పేరు శూర్పణఖ, నాకు రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, కరుడు, తర్వాత దూషణుడు, ఇంతమంది సోదరులు ఉన్నారు. వారి యొక్క సోదరిని నేను అని చెప్పడం జరిగింది. ఆ కరుడు అనేవాడు కూడా ఆ పంచవటి ఉన్నది కదా, దానికి కొద్ది దూరంలోనే అక్కడ ఒక రాజ్యం లాగా ఏర్పాటు చేసుకొని ఎన్నో వేల మంది రాక్షసులతో అక్కడ ఉన్నాడు కరుడు. ఇక ఈ ఈమె ఏం చేసింది, శూర్పణఖ నేరుగా వెళ్ళి కరునికి తెలియచేయడం జరిగింది. కరుడు చాలా కోపంతో 14,000 మంది వాళ్ళ సైనికులను పెట్టుకొని ఈ పంచవటికి రావడం జరిగింది. వారు వస్తుండగానే ఆ శబ్దానికి ఆ దుమ్ము అంతా రేగుతుంది కాబట్టి శ్రీరాముడు ఏం చెప్పారు, లక్ష్మణ, నీవు సీతను లోపలికి తీసుకువెళ్ళు, నేను వీరితో యుద్ధం చేస్తాను అనేసి వెళ్ళి శ్రీరాముడు ఒక్కడే ఆ యుద్ధం చేయడం జరిగింది. 14,000 మందిని మట్టు పెట్టడం జరిగింది. కరుడు మరణించాడు. వారిలో ఒకడు అకంపనుడు అనే అతను మాత్రము తప్పించుకొని నేరుగా రావణుని దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. రావణుని దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పారు. ఆ రావణాసురుడు ఆశ్చర్యపోయాడు. 14,000 మందిని హతమార్చడమా, అంత గొప్ప వీరుడా అన్నప్పుడు అకంపనుడు చెప్పాడు, చాలా తేజస్సు పరాక్రమవంతుడు, వారితో పాటు పత్ని ఉన్నారు, సోదరుడు ఉన్నారు, వారినంతా జయించడానికి కుదరదు అని అకంపనుడు ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పడం జరిగింది. ఇక రావణుడికి ఇంకా కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే ఎలాగైనా రాముని మీదకు యుద్ధం చెయ్యాలి అనేసి మారీచుని దగ్గరికి వెళ్ళి సలహా అడగడానికి వెళ్ళాడనమాట. మారీచుని దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పడం జరిగింది. మారీచుడు ఇదివరకే శ్రీరాముని చేతిలో బాణంతో దెబ్బ తగిలి ఉన్నాడు. ఆ విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నప్పుడు మారీచుని బాణంతో సంధించగా 100 యోజనాల దూరంలో వెళ్ళి పడ్డవాడు. అంటే శ్రీరామచంద్రుని యొక్క చేతి రుచిని తెలిసినవాడు కాబట్టి, అయ్యో శ్రీరామచంద్రుని దగ్గరికి అంతా యుద్ధం చేయడానికి లేదు, చాలా బలశాలి పరాక్రమవంతుడు, ఆయన దగ్గరకు వెళితే మనమే ఓడిపోతాము, వారు చక్కగా తండ్రి గారి అంటే తల్లి యొక్క ఆజ్ఞ మీద వారు వనవాసాన్ని చేస్తున్నారు, వారి జీవితాన్ని వాళ్ళు గడపని అంటూ మారీచుడు కొద్దిగా ఉపదేశం చేశాడు. ఆ సమయానికి రావణుడి బుద్ధి మంచిగా ఉన్నది కాబట్టి మారీచుడు చెప్పినది విని గృహానికి తిరిగి వచ్చేశాడు రావణుడు. అదే సమయానికి శూర్పణఖ ఏం చేసింది, మళ్ళీ రావణుని దగ్గరకు రావడం జరిగింది. ఇక అన్ని విషయాలు ఏకరువు పెట్టడం జరిగింది. సీతమ్మ గురించి ఇక్కడ పొగడ్తలు చేస్తుంది. ఎందుకంటే ఎలాగైనా సోదరుడు సీతమ్మను చెరబట్టి తీసుకురావాలని ఆమె అక్కడ కురూపి అలాగా శ్రీరాముని ముందు చెప్పింది కదా, ఇక్కడ వచ్చి సీతమ్మ చాలా అద్భుత సౌందర్య రాశి, లోకంలో నేను అలాంటి స్త్రీని నేను చూడలేదు అని వర్ణన పూర్తిగా ఆమె సౌందర్యాన్ని వర్ణన చేస్తూ అలాగా చెప్పేసరికి ఇక రావణాసురుడికి ఆమె మీద మనసు కలిగింది, కామరూపుడయ్యాడు. అలాంటి స్త్రీ లోకంలో ఎక్కడా లేదు అంటున్నారంటే అలాంటి స్త్రీని చెరబట్టి తీసుకొచ్చి వివాహం చేసుకోవాలి అని రావణుడు అనుకోవడం జరిగింది. తర్వాత ఇంకా మళ్ళీ మారీచుని దగ్గరికి వెళ్ళాడు. ఈసారి ఏం చేశాడు, కొద్దిగా కటువుగా మారీచుడు, మారీచా, నేను నీ ఉపదేశాన్ని వినడానికి నేను ఇక్కడికి రాలేదు, నీవు ఎలాగైనా కానీ అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చెప్పాడనమాట. నీవు ఒక బంగారు లేడీ రూపంలో ఆ పంచవటికి వెళ్ళు, అప్పుడు అదే సీతమ్మ చూడడం జరుగుతుంది, నువ్వు శ్రీరాముణ్ణి తప్పించే విధంగా తీసుకువెళ్ళి అక్కడ నువ్వు
లక్ష్మణ సీత అని అరిచినప్పుడు ఏమవుతుంది? నువ్వు అలాగ చేసినప్పుడు అక్కడ లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. నేను సీతను అపహరిస్తాను అని ఆ పద్ధతి చెప్పడం జరిగింది. మారీచుడికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఒకసారి బాగా దెబ్బ తగిలిన వాడు. కాకపోతే ఇక్కడ ఏం చెప్పాడు రావణాసురుడు? నీకు అర్ధరాజ్యాన్ని ఇస్తాను, లేదా నువ్వు వద్దు అన్నావనుకో, ఈ పని చేయను అన్నావనుకో, నిన్ను సంహరిస్తాను అని రావణుడు ఇది ఆజ్ఞ వేయడం జరిగింది. ఇక తప్పని పరిస్థితులలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక బంగారు వర్ణం కలిగినటువంటి లేడీ రూపంలో, జింక పిల్ల రూపంలో ఆ పంచవటికి వెళ్ళి, ఆ పంచవటిలో చక్కగా పువ్వులు ఉన్నాయి కదా, ఆ చెట్ల మధ్య కొద్దిగా గడ్డిని తింటున్నట్టుగా, తరువాత ఆ కుటీరం వైపు చూస్తున్నట్టుగా, అలాగా అక్కడంతా కూడా నటన చేస్తూ అలాగా ఉన్నాడు మారీచుడు. అదే సమయానికి సీతమ్మ పువ్వులను పూజ కోసం పువ్వులు కోద్దామని బయటకు రావడం, ఎప్పుడైతే ఆ పూల సౌందర్యంగా ఉన్నటువంటి ఆ చెట్ల మధ్యలో ఈ బంగారు వర్ణం కలిగిన మారీచుణ్ణి చూడడం జరిగిందో, వెంటనే ఆమెకు మనసు ఆనందంతో పులకరించిపోయింది. ఎంత అందంగా ఉన్నది ఈ జింక పిల్ల! దీనిని మనము మన పర్ణశాలలో ఉంచుకుంటే చాలా బాగుంటుంది అని వెంటనే శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్ళి చెప్పింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏమీ కోరుకోలేదు, నాకు దయచేసి ఈ జింక పిల్లను తీసుకొచ్చి ఇవ్వండి అని అడగడం జరిగింది. ఇక శ్రీరాముడు కూడా తప్పకుండా చేయవలసి వస్తుంది. ఎందుకంటే వారు ఉన్నటువంటిది ప్రదేశం అలాంటిది. వాళ్ళు రాజగృహంలో లేదు. అలాగుంటే సీతమ్మ కూడా ఎవరో ఒకరు పలకరిస్తారు, కొద్దిగా సంతోషంతో ఉంటది. కాబట్టి ఇక్కడ కోరుకున్న ఆ సంతోషాన్ని మనం తీర్చాలి అని శ్రీరామచంద్రుడు కూడా ఒప్పుకున్నారనమాట. తర్వాత ఆ జింకను వేటాడుతూ అదే దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే శ్రీరాముడు దగ్గరికి వచ్చారో, ఇక ఆ ప్రదేశం నుంచి ఆయన్ని తప్పించాలి కాబట్టి అది అది చెంగున గెంతుతూ పరిగెడుతుంది. దాని వెనక అంటే శ్రీరాముడు బయలుదేరే ముందు లక్ష్మణునికి చెప్పారు, లక్ష్మణ, నేను వచ్చేంత వరకు సీతను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఎట్టి పరిస్థితులను బయటకంతా రావడానికి లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మణుడు అక్కడే ఉండిపోయారు. ఇక ఈ మారీచుడు ఏం చేశారు? ఒకసారి మాయమైపోతూ, ఒకసారి కనిపిస్తూ, ఆ విధంగా ఆకర్షిస్తూ అడవి మార్గంలోకి తీసుకెళ్ళిపోయాడు శ్రీరామచంద్రుణ్ణి. అలాగా వెళ్తూ వెళ్తూ ఉండగా రామునికి అర్థమైపోయింది, ఇదేదో మాయా ఇది జరుగుతున్నది అనేసి వెంటనే తన బాణాన్ని తీసి సంధించడం జరిగింది. ఆ బాణం ఎప్పుడైతే వచ్చి ఆ బంగారు లేడికి తగిలిందో, ఆ దెబ్బతో విలవిలలాడుతూ నిజంగానే అక్కడ ఇదైపోయింది. అంటే శ్రీరామచంద్రుని పక్కకు తీసుకెళ్ళాలని ఆలోచించింది, కానీ ఈ విధంగా అవుతుందని అనుకోలేదు. ఇక దెబ్బ తగలడంతో ఇక రావణుడికి ఇచ్చిన మాట ఉంది కాబట్టి, హా లక్ష్మణ, హా సీత అంటూ గట్టిగా అరుస్తూ ప్రాణాలను విడిచిపెట్టడం జరిగిందనమాట. ఇక ఎప్పుడైతే ఆ మాటలను సీతాదేవి విన్నారో, వెంటనే లక్ష్మణుడితో, లక్ష్మణ, మీ అన్నగారికి ప్రమాదం సంభవించినట్టుంది, ఏదో ఆపదలో ఉన్నారు, నీవు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పడం జరిగిందనమాట. అయితే లక్ష్మణుడు మాట ఏమి, అక్కడి నుంచి వెళ్ళకూడదు, తన అన్న యొక్క ఆన కాబట్టి లక్ష్మణుడు చెప్పారు, అమ్మ నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళను అంటే ఇంకా సీతమ్మ లక్ష్మణ్ని దూషించడం మొదలుపెట్టారు. ఏ విధంగా అంటే, ఓహో అందుకోసమేనా నువ్వు మాతో పాటు అడవితో మాతో పాటు ప్రయాణం చేసి వచ్చావు, నీలో ఏదో దుర్బుద్ధి ఉంది కాబట్టే, నన్ను చెరపట్టాలని అనుకుంటున్నావు కాబట్టే నువ్వు ఇంత దూరం మాతో ప్రయాణం చేసి వచ్చావా? నాకు తెలుసులే, నువ్వు ఆ కైకేయి భరతుడు ఉన్నారు కదా, వారి మనిషివే నువ్వు. కాబట్టి మాతో పాటు వచ్చి మా విషయాలన్నీ తెలుసుకొని వాళ్లకు చేరవేసే ఒక
ఇదిగా మనిషిగా ఉన్నావు అంటూ ఇంకా చాలా అనరాని మాటలన్నింటినీ కూడా అంటూ లక్ష్మణుణ్ణి దూషించడం మొదలుపెట్టారు. ఇక లక్ష్మణుడు ఆ మాటలను వింటూ భరించలేకపోయాడు. అయ్యో, ఇలాగే జరుగుతున్నది అనేసి వెంటనే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఆయన బయలుదేరి వచ్చేసారనమాట. ఎప్పుడైతే ఆయన బయలుదేరాడో అదే అదనుగా చూస్తున్నటువంటి రావణాసురుడు ఏం చేశాడు? సన్యాసిలాగా కపట వేషధారణ చూడండి. ఉమ్, సన్యాసిలాగా పూర్తిగా కాషాయ వస్త్రాలని వేసుకొని, తలనంతా జడలు కట్టిన తలలను చుట్టుకొని, పాదుకలు అదే పాదాలకు ధరించి, తర్వాత ఒక చేతిలో ఏమో ఛత్రం ఉందట, ఇంకొక చేతిలో కమండలము, దండ కమండలని చేతబట్టుకొని ఆ ప్రదేశానికి రావడం జరిగింది. సీతమ్మ ఏదో ధ్యానంలో ఉన్నారు. ఏమి జరిగిందో ఏమిటో అంటూ ఆలోచన ధ్యానంలో ఉన్నారు. ఒక్కసారిగా ఈ సన్యాసి రూపంలో ఆ, రావణాసురుని చూసేసరికి ఆమె అలాగే భయపడిపోయిందనమాట. భయపడిపోయి, అది కూడా ఆజానుబాహుడుగా ఉన్నాడు. ఎలాగైనా రావణాసురుడు కూడా తేజస్సు కలిగిన మోము అతనిది కూడా. అంటే ఎప్పుడు భక్తిలో ఉండేవాడు, శివుని యొక్క ఆరాధనతో మంచి తేజస్సుగా ఉండేవాడు. కానీ బుద్ధి వక్రీకరించి ఇలాగా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఆయన ఆలోచనలు అలాగా ఇదయ్యాయి. సన్యాసిని చూడగానే సీతమ్మ భయపడిపోయింది. అప్పుడు రావణాసురుడు ఆ, భయపడకు, ఉ, భయపడకు, నేను రావణాసురుణ్ణి, లంకకు అధిపతిని అంటూ చెప్పడం జరిగింది. నీవెవరు అంటూ సీతమ్మను అడగడం జరిగింది. అప్పుడు సీతమ్మ కూడా చెప్పారు, నేను ఇలాగా జనక పుత్రికను, దశరథ మహారాజు యొక్క కోడలను, శ్రీరామచంద్రుని యొక్క పత్నిని అని అన్ని వివరాలు చెప్పేసరికి ఇంకా ఈయన ఈయన గురించి ఈయన ఇంకా ఎక్కువ చెప్పడం చేశారు. లంకా నగరంలో నేను లంకాధీశ్వరుణ్ణి, మా లంక రత్న ఖచితాలతో తయారు చేయబడినటువంటి సౌధములతో కూడి ఉంటుంది. నీవు కానీ లంకకు వచ్చేసావంటే నువ్వు చక్కగా అక్కడ మహారాణిలాగా వెలుగొందొచ్చు అంటూ మాయ మాటలు మాట్లాడుతూ అలాగా చెప్తూ చెప్తూ ఉండేసరికి సీత ఒక్కసారిగా మూర్చపోవడం జరిగింది. వెంటనే సీతను అలాగే పట్టుకొని తన రథం మీద కూర్చోబెట్టుకోబోతున్నప్పుడు జటాయువు ఇదంతా చూసేసి, వయసు పాపం పైపడినదే కానీ ప్రయత్నించింది ఆ జటాయువు. కానీ ఆ అసురుడైనటువంటి ఆ రావణాసురుడు వాటి యొక్క రెక్కలను, జటాయు యొక్క రెక్కలను ఖండించి వేసేశాడు. ఇక సీతమ్మను అలాగా రథంలో కూర్చోబెట్టుకొని ఆకాశ మార్గాన తీసుకొని వెళ్తున్నాడు. సీతమ్మ, అయ్యో, నన్నెవరు రక్షించేవారు లేరా, లక్ష్మణ, సీ రామ అంటూ గట్టిగా అరుస్తూ ఆమె ఏం చేశారు, తన ఆభరణాలు అనసూయ మాత ఇచ్చారు కదా, ఆ ఆభరణాలన్నింటినీ మూటగట్టి అలాగే జారవేయడం జరిగింది. అది అక్కడ వానరులు నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు వారు కూడా చూశారు. అక్కడ వచ్చి జార విడిచిందనమాట. తర్వాత ఆ విధంగా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే లక్ష్మణుడు శ్రీరాముణ్ణి చేరారో వెంటనే ఇద్దరు పలకరించుకొని, లక్ష్మణ, ఎంత అపరాధం చేశావు నువ్వు, నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు, నువ్వెందుకు వచ్చావు అంటే, అప్పుడు ఇలాగా సీతమ్మ నన్ను అన్ని దూషణ ఇది చేస్తుండడంలో నేను ఓర్చుకోలేకపోయాను, అందుకే రావాల్సి వచ్చింది, నా పరిస్థితి అలాగని చెప్పేసరికి ఇంకా శ్రీరాముడు ఆ పర్ణశాల చుట్టూ పరిగెడుతున్నాడు. చెట్లు, చేమలు, నదులు అన్నింటినీ, పక్షులను, సీతమ్మను చూసారా, మీరు సీతమ్మను చూసారా అని అందరినీ అడుగుతున్నాడు. నదీ జలాలను, వృక్షాలను, పర్వతాలను, మేఘాలను అన్నింటినీ సీతమ్మను చూసారా అంటూ ఆయన కళ్ళ వెంబడి అశ్రుధారలు అలాగే ఇదైపోతున్నాయి. పరిగెడుతూ పరిగెడుతూ ఇద్దరు అలాగ చూస్తున్నారు. కానీ జంతువులు మాత్రము అలాగ అడిగినప్పుడు వాటికి
చెప్పలేరు కదా. అవి దక్షిణ దిశగా పరిగెడుతున్నాయట. అప్పుడు లక్ష్మణుడు రాముడు గమనించారు. ఆ విధంగా దక్షిణ వైపు వెళ్తున్నారు అంటే సీతమ్మని ఎవరో ఈ దిశలోనే తీసుకువెళ్ళారు అంటూ ఆ ఆ దిశ వైపుకే పరిగెట్టారట. అలాగ పరిగెట్టి అలాగ వెళ్తూ దుఃఖంతో వాళ్ళు చాలా దుఃఖిస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి మొట్టమొదటిసారిగా జటాయువు కనిపించింది. జటాయువు రక్తసిక్తమై అలాగే పడి ఉన్నది. శ్రీరామచంద్రుడు దాని దగ్గరికి వెళ్ళి దాని తలను తీసి తన ఒడిలో పెట్టుకొని ఏమైంది అన్నప్పుడు ఇలాగా రావణాసురుడు అనే అతను వచ్చి సీతమ్మను రథంలో తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి తల వాల్చేసిందనమాట. వెంటనే శ్రీరాముడు తన తండ్రి మరణించినప్పుడు కూడా ఆయన వెళ్ళి ఏ కార్యాలను చేయలేకపోయారు కదా. కాబట్టి ఆ జటాయుని తండ్రిగా భావించి అన్ని ఆ అగ్నికి ఇది చేసి చక్కగా అన్ని కార్యక్రమాలను తండ్రి మరణిస్తే ఎలాగ చేస్తారో అలాగా శ్రాద్ధ కర్మాలను అన్నింటినీ కూడా ముగించి బయలుదేరారట. చాలా శోకంగా బయలుదేరారు. అలాగ వెళ్తూ ఉండగా వాళ్ళు ప్రయాణము ఇద్దరూ శోక తప్తులై ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్లకు ఒక రాక్షసుడు ఎదురయ్యాడట. అతడే కబంధుడు, అతడి పేరు. దగ్గరికి వచ్చేసరికి ఆ రాక్షసుడు చాలా వికృత రూపంలో ఉన్నాడు. అంటే కళ్ళు, ముక్కు, నోరు, అన్ని ఉదరము, పొట్ట అంతా కూడా ఒకే చోట చేరి ఉన్నది. ఒక గోళం లాగా. చేతులు మాత్రం ఉన్నాయి, కాళ్ళు కూడా లేవు. అన్నీ ఒకే భాగంలో ఉన్నాయి. చేతులు మాత్రం చాలా యోజనం దూరం కూడా చాచగలిగిన విధంగా ఆ చేతులు ఉన్నాయట. అలాగే ఇద్దరిని బంధించేశాడు ఆ కబంధుడు. వెంటనే రాముడు అడిగారు, ఎవరు నువ్వు ఈ విధంగా చేస్తున్నావంటే అప్పుడు అదే ఆ కబంధుడు చెప్పడం జరిగింది. ఏమిటి అంటే ఆ కబంధుడు ధనువు అనే అతని యొక్క కుమారుడు అనమాట. ఈ కబంధుడు కూడా ఏం చేశాడు, అదే తపస్సు చేయగా బ్రహ్మ ఆయనకు మెచ్చి వరాన్ని ఇచ్చాడు. అంటే దీర్ఘాయుష్గా ఉండు అనే ఆ వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని పొందిన ఈ కబంధుడు ఏం చేశాడు, చాలా భయము ఏది లేకుండా అహంకారంతో తిరుగుతూ అలాగ చేస్తూ ఏం చేశాడు, ఇంద్రునితోనే యుద్ధం చేయడానికి వెళ్ళాడట. అలాగ వెళ్ళినప్పుడు ఇంద్రుడు అతన్ని వజ్రాయుధంతో కొట్టాడనమాట. ఎప్పుడైతే వజ్రాయుధంతో కొట్టడం జరిగిందో వెంటనే శరీర భాగం అంతా ఒకటిగా అయిపోయింది. ఇంకా అన్నీ ఒకే చోటకు చేరేసరికి నేను ఈ విధంగా ఎలాగ ఉండడము అని చెప్పినప్పుడు అతడు, నువ్వు ఇలాగే పడి ఉండాలి, నీకు చేతులు మాత్రమే పనిచేస్తాయి, నీవు శ్రీరాముడు లక్ష్మణుడు వారు వస్తారు, అలాగ వచ్చినప్పుడు వారి వలన నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పేసరికి ఇక శ్రీరాముడు లక్ష్మణుడు ఎదురుగా చూడడం వల్ల ఏమైంది, వారిద్దరు కూడా అతన్ని అగ్ని అంటే ఇది చేసేసారు, నరికివేశారు. ఆ చేతుల్ని నరికి వేసేసి ఇక అతన్ని కూడా మరణించగానే వెంటనే అగ్నికి ఆహుతి చేయగానే ఆ అగ్ని నుండి గంధర్వుడుగా మోక్షాన్ని పొంది కబంధుడు వెళ్ళిపోయాడు. అయితే ఈ కబంధుని కూడా శ్రీరామచంద్రుడు అడిగారనమాట, నీవేవైనా సీతమ్మను చూసావా అని అడిగినప్పుడు ఆయన చెప్పారు, నేను రావణుడు నాకు వారందరూ తెలియదు, కానీ ఈ ప్రాంతాలలో ఒక వానర రాజు ఉన్నాడు, ఆ వానర రాజుకైతే అందరూ తెలుసు, అతని గురించి కావాలంటే చెప్తాను, మీరు పంపా నది తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మీరు అక్కడ మతంగ మహర్షి ఉన్న ఆశ్రమం ఉన్నది, ఆశ్రమంలో శబరిమాత మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళాక అక్కడ ఆ ప్రాంతంలోనే వానరరాజు సుగ్రీవుడు ఉన్నాడు అని అతని నామం మాత్రం చెప్పడం జరిగింది. అదే విధంగా లక్ష్మణ్